अब आप खुद ही देख लीजिए जितनी खतरनाक जगह ये झूले हैं, अगर ये गिर जाएंगे तो చూసారు కదా, ఒక్కసారిగా గుండె ఆగి అంత పని అయింది. సో మనకి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక మనిషికి అనేది తెలియదు కాబట్టి మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మనము కట్టిన అమౌంట్ మళ్ళీ మనకు వచ్చేలాగా ఉంటది. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అందరూ ఏదో ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ కాదు. మన ఫ్యామిలీ సెక్యూర్ గా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. 3 టర్మ్ ఇన్సూరెన్స్‌లు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌కి అయితే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. పాలిసీని అమ్ముతూ ఉంటారు. సో, పాలిసీ తీసుకున్నప్పుడు ప్రతిదీ డాక్యుమెంట్ క్లియర్‌గా చదువుకొని అండ్ అది ఎలా ఉపయోగపడుతుంది, దాని పాలిసీ డీటెయిల్స్ ఏంటి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మనం పాలిసీని తీసుకోవాలి. ఈ పాలిసీలు ఇప్పుడు నేను చెప్పే 3 పాలిసీలు ఏంటంటే మనకు ప్రతీది ఉపయోగపడతది. ఈ పాలిసీ అనేది మన లైఫ్ కూడా ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు కాబట్టి మన ఫ్యామిలీ సెక్యూర్‌గా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికిని. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌కి అయితే ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు కాబట్టి మన ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మనకంటూ ఉండాలి. పల్లెటూరులో గాని, సిటీలో గాని ఏజెంట్లు ఏం చేస్తుంటారంటే జనాలకి వీటి మీద అవగాహన లేక ఈ కంపెనీ పాలిసీలని వాళ్ళకి సంబంధించిన కంపెనీ పాలిసీలని సెల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మోసపోతున్నాం అండ్ లాస్ అవుతున్నాము. సో అలా మోసపోకుండా మీకంటూ ప్రెజెంట్ జనరేషన్ సెట్ అయ్యేలాగా 1 crore పాలసీని మీకోసము ఒక 3 పాలసీస్‌ని తీసుకొచ్చాను మీకు. ఇవి 3 పాలసీస్ ఏంటంటే మనకి ప్రెజెంట్ జనరేషన్ ఉపయోగపడేటట్టుగా అది ఎలా ఉపయోగపడుతుంది, మనం ఎలాగ పాలసీని చెక్ చేసుకోవాలి, తీసుకున్నప్పుడు ఏమేంటన్నది మీకు తెలుస్తుంది. అండ్ ఈ 3 పాలసీల్లోని మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఓకే. నేను ఇప్పుడు చెప్పేది ఎటువంటి నేను పెయిడ్ ప్రమోషన్స్ చేయట్లేదు. ఇవి మీకు ఉపయోగపడుతుందని నేను తీసుకొస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఈ 3 పాలసీల్లోని మనం ఏది బెస్ట్ అండ్ నేనేం తీసుకున్నాను అన్నది కూడా మీకు చెప్తాను. లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనము చూద్దాం. ఓకే. ఇప్పుడు మనము ఫోన్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని గూగుల్ ఆన్ చేసుకొని గూగుల్‌లోని పాలిసీబజార్.com అని కొట్టండి. అందులోకెళ్ళిన తర్వాత పాలిసీ బజార్ ఇక్కడ కనబడుతుంది కదా! అప్పుడు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పాలిసీ బజార్ సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లోని టర్మ్ ఇన్సూరెన్స్‌ని మనము క్లిక్ చేసామనుకో, క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అడుగుతుంది. మన సాలరీ ఎంత, సంథింగ్ సాలరీడా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయా లేకపోతే తర్వాత మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్ కూడా అడుగుతది. ఆ తర్వాత ఇష్యూ ఉంటే దాన్ని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం 1 crore పాలిసీని తీసుకుందాము. ఇంకా మనం తక్కువ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చండి ఇక్కడ. ఆ లైఫ్ కవర్‌లో చూస్తున్నారు కదా! లైఫ్ కవర్‌లోనే మనం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 crore సెలెక్ట్ చేసుకుంటాము. అంతకంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. 1 crore కన్నా 2 crores కూడా తీసుకోవచ్చు. మనం బయటగా 1 crore సెలెక్ట్ చేసుకుంటున్నాం ప్రెజెంట్ అయితే మనకి. తర్వాత కవ కవర్ కవర్ టిల్ అని ఉంది కదా! ఎంతవరకు ఏజ్ వరకు మనము కట్టాలనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. మాక్సిమం మనము ఇప్పుడు నేను 21 ఏజ్ ఏసాను కాబట్టి అంటే 23 ఏజ్ ఇప్పుడు. ఈ 23 ఏజ్‌కిని 65 ఇయర్స్ ఏజ్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. నేను అనుకున్నది. మీరు మాక్సిమం 70 అని పెట్టుకోవచ్చు. ఎవరి హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత యాక్సిస్ మ్యాక్స్ లైఫ్, తర్వాత ఐసీఐసీ, టాటా ఏఐ ఇవి పాలిసీలు కనబడుతున్నాయి కదా! ఇప్పుడు మనము ఫస్ట్‌గా టర్మ్ ఇన్సూరెన్స్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ చూద్దాము. అయితే ఇక్కడ క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం అని ఉంది కదా! ఈ హెచ్‌డిఎఫ్‌సిలోని ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4 బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫ్రీ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ 63,000 ఫ్రీ అని ఉంది. ఎర్లీ పే అవుట్ ఆన్ టెర్మినల్ ఇల్‌నెస్ అని ఉంది. ఆప్షన్ టు డిలే 12 మంత్స్ ప్రీమియం ఫ్రీ అని ఉంది. తర్వాత 2 lakhs ఇమ్మీడియేట్లీ పే అవుట్ ఆన్ క్లెయిమింగ్ ఇంటిమేషన్ ఒకటి ఉంది. ఇవి చూసాం కదా! ఇది చూస్తే ఇక్కడ మనకి ఈ హెల్త్ బెనిఫిట్స్ మీద 63,000 మనకి హెల్త్ బెనిఫిట్ ఇస్తుంది. తర్వాత ఇయర్లీ పే అవుట్ ఆఫ్ మనకి ఏమిటే ఇస్తుంది. తర్వాత 12 మంత్స్ మనము ప్రీమియంని ఒకవేళ కట్టకపోయినా 1 ఇయర్‌లోని మనం ఎక్స్‌క్యూజ్ చేస్తుంది. అంటే లైఫ్‌లో మొత్తం 65 ఇయర్స్‌లోని మనం 12 మంత్స్ కట్టకపోయినా కొంచెం ఎక్స్‌క్యూజ్ చేస్తుంది. ఓకేనా?
తర్వాత ఇక్కడ మనం మెయిన్‌గా పాలిసీలో చూసుకోవాల్సింది ఏంటంటే అడిషనల్ డిసబిలిటీ ఒకటి చూసుకోవాలి. వేవర్ ఆఫ్ ప్రీమియం ఒకటి చూసుకోవాలి. అంటే క్రిటికల్ ఇల్‌నెస్ లేదా మనకి హెల్త్ మీద కూడా కావాలి. కొన్ని మనకి క్రిటికల్ ఇల్‌నెసెస్ ఉన్నాయనుకున్నప్పుడు వాటి మీద మనం సెలెక్ట్ చేసుకుంటే కూడా మనకి తక్కువ ప్రీమియంలోని మనకి పాలిసీ అనేది వస్తుంది. ఇక్కడ గెట్ 5,00,000 నేనైతే వేవర్ ఆఫ్ ప్రీమియం క్రిటికల్ ఇల్‌నెస్ అని చూపించాను. అంటే క్రిటికల్ ఇల్‌నెస్‌లోని మనం డబ్బులు కట్టలేకపోతే అదే పే చేస్తుంది. తర్వాత మనము అడిషనల్‌గా డిసబిలిటీ అంటే మనకి ఏదైనా అయితే చనిపోవాలని లేదు కదా! మనం ఉన్నప్పుడు గూడా మన కాళ్ళు, చేతులు పని చేయకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఇదనేది మనకి కవర్ అవుతుందనమాట. దీన్ని ఆన్ చేసుకుంటే మనకు. ఓకే. మనం ఇక్కడ మంత్లీది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్‌లీ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మంత్లీ అయితే మనకు ఒక తక్కువ అమౌంట్‌తోని మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం 65 ఇయర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చూస్తారు గట్ విల్ 2.9 లాక్ బ్యాక్ ఇన్ ద 50-60 ఇయర్స్ ఆన్ ప్లాన్ ఎగ్జిట్. అంటే ఇప్పుడు నువ్వు 65 ఇయర్స్ పెట్టుకున్నాము. కానీ మనం 50 నుంచి 60 ఇయర్స్‌లోని ఎప్పుడైనా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు అమౌంట్‌ని. అంటే 65 ఇయర్స్ వరకు ఉంటే మాత్రం క్లెయిమ్ చేసుకోవడానికి అవ్వదు. ఓకేనా? మనం 50 నుంచి 60 ఇయర్స్‌లో మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి. ఇవి దానికి సంబంధించిన కీ ప్లాన్ ఎలా ఉంటుంది. ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇంకా 99.7 ఉంది. ఈ బెస్ట్‌గా అంటే మనం చూడాల్సిన మెయిన్ క్లెయిమ్ సెటిల్మెంట్ చూడాలి. తర్వాత మనకి ఇచ్చే అక్కడ ఆప్షన్స్‌లోని తక్కువ ప్రీమియంలోని మనకి ఎలా ఇస్తుంది, ఎన్ని బెనిఫిట్స్ ఇస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం 2 సెలెక్ట్ చేసుకుంటే 1,038 పడుతుంది. మనకిక్కడ. తర్వాత యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ తీసుకున్నాం అనుకోండి. స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ఇది. స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ఇది లైఫ్ కవర్ టర్మ్ 1 క్రోర్ పెట్టాము. కవర్ టిల్ ఏజ్ అని 65. ఇక్కడ క్లెయిమ్ సెగ్మెంట్లు కూడా 99.7 అందులో కూడా అక్కడ హెచ్‌డిఎఫ్‌సి లో కూడా 99.7 ఉంది. ఇక్కడ 1 ఫ్రీ బెనిఫిట్స్ ఉంది. ఎర్లీ పే ఔట్ ఆన్ ద టెర్మినల్ ఇల్‌నెస్ ఫ్రీ అని ఉంది. తర్వాత 3 పెయిడ్ బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ డిసబిలిటీ అండ్ ఇక్కడ చూసానంటే అడిషనల్‌గా ఇక్కడ మనం కిందన నేను సెలెక్ట్ చేసి పెట్టాను. అవి బ్యాక్ తీసుకొస్తున్నాను చూడు. అవి ఏం చేస్తుందంటే అడిషనల్‌గా 50 లాక్ పే ఔట్ అండ్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అడిషనల్‌గా మీ ఉద్దేశం బట్టి అడిషనల్‌గా డిసబిలిటీ కూడా సెట్ చేసుకుంటే మనకు 5 లాక్స్ అడిషనల్‌గా పే చేస్తారు డిసబిలిటీ టైంలోని. ఇది పే చేసుకున్న తర్వాత 1,113 రూపీస్ అయింది. ఇది కూడా మనకి ప్రీమియం. ఈ 49 ఇయర్స్‌లోని దీన్ని మనం కవర్ చేసుకోవాలి. 3.5 లాక్ మనకు బ్యాక్ 49 ఇయర్స్‌లోనే వస్తుంది. మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే కూడా అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టర్మ్ ఇన్సూరెన్స్ చూసుకుంటే క్లెయిమ్ సెటిల్మెంట్ 99.3%. ఇది కొంచెం తక్కువే. కాకపోతే ఈ రెండిటితో పోల్చుకుంటే తక్కువే. కాకపోతే ఇక్కడ మనకు ప్రీమియం రిటర్న్ వస్తుంది. ఇక్కడ కూడా దీనికి 60 ఇయర్స్ ప్రీమియం 60 ఇయర్స్ లోపు మనం తీసుకోవచ్చు దీన్ని. ఇది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇక్కడ 100% పే ఔట్ ఆఫ్ టెర్మినల్ ఇల్‌నెస్. తర్వాత ఆప్షన్ టు డిలే 12 మంత్స్ ప్రీమియం ఉంది. తర్వాత డిసబిలిటీ కూడా ఉంది ఇక్కడ. 1 క్రోర్ పే ఔట్ ఆన్ డిసబిలిటీ కూడా ఉంది మనకి ఎక్స్ట్రా. అంటే 1 క్రోర్‌తో పాటు మనం పెట్టిన ఇది 1 క్రోర్ ప్లస్ డిసబిలిటీ 1 క్రోర్ 2 క్రోర్స్‌కి వస్తుంది ఇది. అండ్ బెస్ట్ ఇది కూడా. ఇది మొత్తం కలిపి అది సెర్చ్ చేసుకుంటే మనము 1,358 రూపీస్ పడుతుంది. ఇంకా కిందకి మనం అలాగా మనం చూసుకుంటే కిందకి ఇవి కూడా మనం ఇయర్లీ మంత్లీ చూసుకోవచ్చు. ఇయర్లీ కూడా ఎంత అవుతుందో కూడా మనం చూద్దాము. ఓకేనా? ఇయర్లీ ఎంత అవుతుందంటే ఈ 11,000 ఇంకా అంటే మనం ఇంకా ఏవి పెట్టలేదు. అడిషనల్‌గా మనం ఇంకా యాడ్ చేయలేదు. అడిషనల్‌గా యాడ్ చేస్తే మనకు పెరుగుతుంది ఇది. ఇది 15,626 రూపీస్ ఇయర్లీ పడుతుంది ఇది. అండ్ సెకండ్ హెచ్‌డిఎఫ్‌సి అయితే 11,868 రూపీస్ ఇది పడుతుంది. బెస్ట్‌గానా మనకి అన్ని ఆప్షన్స్ కూడా ఇస్తుంది ఇది. ఇంకా మనం కిందకి చూసుకుంటే కూడా మనకి ఇక్కడ వేవర్ ఆఫ్ ప్రీమియం క్రిటికల్ ఇల్‌నెస్ పెట్టాము. తర్వాత డిసబిలిటీ పెట్టాము. ఇంకా మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటా కూడా ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇంకానా ఇవి. క్రిటికల్ ఇల్‌నెస్ కూడా 60 క్రిటికల్ ఇల్‌నెస్ కూడా ఉన్నాయి.
ఇంకా మ్యాక్స్ లైఫ్ తీసుకుంటే మాత్రం ఇందులోని కూడా మనకి 12,635 రూపీస్ అవుతుంది ఇయర్లీ. అండ్ మనకి ఇక్కడ పెట్టింది వీవర్ ఆఫ్ ప్రీమియం 758 రూపీస్ అది పడుతుంది. తర్వాత అడిషనల్ 5 lakh పే అవుట్ ఆఫ్ అడిషనల్ డిసబిలిటీ అండ్ యాక్సిడెంటల్ డిసబిలిటీ 275 రూపీస్ పడుతుంది. ఇక్కడ మన క్రిటికల్ ఇల్నెస్ చూసుకుంటే చూడండి 64 ఇల్నెస్ ఇవి. ఇందులో మీకు ఒకవేళ ఏమైనా ఉన్నా ఇవి సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు, పాలసీని తీసుకోవచ్చు ఇవి. ఇంకా టాటా కూడా మనం ఇక్కడ మంత్లీ పెట్టేసుకుందాము. ఇప్పుడు మంత్లీ పెట్టుకున్న తర్వాత మంత్లీలోని ఇక్కడ టాటా ఏఐఏ ఇది కూడా కొంచెం 99 ఐసిఐసితో పోల్చుకుంటే మాత్రం క్లైమ్ సెటిల్మెంట్ 99.4% ఉంది. ఇది కూడా బెస్ట్ గానే ఉంది. మన రిటర్న్ అమౌంట్ కూడా బ్యాక్ వస్తుంది ఇందులోని. అండ్ 5 ఫ్రీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి సేమ్ హెచ్డిఎఫ్సిలో ఉన్నట్టు కొన్ని దాంతో పోలిస్తే తక్కువ ఉన్నాయి. కాకపోతే బెటర్ గానే బాగానే ఇచ్చాడు. 3 lakh ఇమీడియట్ పే అవుట్ ఆన్ క్లైమ్ ఇంటిమేషన్ అని ఉంది. వేవర్ ఆఫ్ ప్రీమియం అండ్ టెర్మినల్ ఇల్నెస్ ఫ్రీగానే ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనం ఇక్కడ అడిషనల్ గా 1 crore పే అవుట్ అని డిసబిలిటీ అని పెట్టాను నేను. దాన్ని కూడా మీరు దాన్ని తీసేస్తే 1,023 రూపీస్ పడుతుంది. దాన్ని అడిషనల్ మనకి ఖచ్చితంగా డిసబిలిటీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత వేవర్ ఆఫ్ ప్రీమియం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనకి. ఎప్పుడైనా మనం బాగాలేనప్పుడు అవే పే చేసుకుంటుంది అన్నమాట. వేవర్ ఆఫ్ ప్రీమియం మీద మన హెల్త్ బెనిఫిట్స్ మీద ఎప్పుడైనా వాడుకోవచ్చు దాన్ని. 63 అండ్ ఒకటి 30 ఉంది కదా. తర్వాత ఈ బజాజ్ కానీ చూసొచ్చామంటే బజాజ్ లోని కవరేజ్ స్టిల్ 70 years వరకు మనం కవర్ చేసుకోవాలి. అంటే 70 years వరకు మనం డబ్బులు కడితే అప్పుడు మనకు వస్తాయి. అంతేగాని మధ్యలో మనం తీసుకోవడానికి అవ్వదు. సో వీటికి అలా కాదు, మనం ఇప్పుడు చెప్పిన 4 లోని ఇవి మనకి ప్రీమియం బ్యాక్ వస్తుంది. ఓకేనా. ఈ 4 ఇట్లో నేనైతే హెచ్డిఎఫ్సి తీసుకున్నాను. నాకు పర్సనల్ గా సెట్ అయ్యింది కాబట్టి నేను హెచ్డిఎఫ్సి తీసుకుంటాను. నా లైఫ్ కి నాకు సెట్ అవుతుంది కాబట్టి తీసుకుంటాను. మీ లైఫ్ కి ఏ సెట్ అవుతుంది అన్నది మీరు బెస్ట్ కది ఈ 4 ఇట్లోని సెలెక్ట్ చేసుకోండి. ఈ 4 బెస్ట్ లోని నేను క్లైమ్ సెటిల్మెంట్ మెయిన్ చూసుకోవాలి. డిజబిలిటీ అప్పుడు ఎంత పడుతుందని దాన్ని చూసుకోవాలి. తర్వాత వ్యూర్ ఆఫ్ ప్రీమియం ఉంది. అడిషనల్ గా మీరు ఏమైనా యాడ్ చేసుకుందాం అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకొని దాన్ని మనకి సెట్ అయ్యేలాగా మీరు వితౌట్ ఇక్కడ పాలసీ బజార్ ద్వారా తీసుకోవచ్చు. లేదా మనము దానికి సంబంధించిన కంపెనీ బ్యాంక్స్ దగ్గర కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇప్పుడు మనం పాలసీ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్లు ఏం మెన్షన్ చేశారు అన్నది కూడా బాగా చదివి తర్వాత మాత్రం మనం ఆ పాలసీని అగ్రీ చేయాలి. ఓకేనా. ఇక్కడ మనకి పాలసీ బజార్లో ఏమవుతుందంటే పాలసీ బజార్లో వాళ్ళు మనకి మనం అక్కడ షెడ్యూల్ టైం పెట్టుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. మనకు ఫోన్ చేసి వాళ్ళకి మన సూటబుల్ ఏదో చెప్తారు. కాకపోతే మనం ఇక్కడ ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు నచ్చింది ఆ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అంతా చెప్తారు. ఓకేనా. వీళ్ళ ద్వారా కూడా మీకు డౌట్ ఉంటే వాళ్ళని కనెక్ట్ అయ్యి ఎలాగా క్లెయిమ్ చేస్తారు, వీళ్ళు క్లెయిమ్ చేసేటప్పుడు సపోర్ట్ ఏంటి కూడా అడిగి కనుక్కోవచ్చు. ఓకేనా. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దానివల్ల నాకేమీ రాదు, కానీ కాకపోతే మీకు మన ఫాలోవర్స్లోని మంచిగా ఎటువంటి ఎవరికి ఏంటి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లోని టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మన ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. కాబట్టి నేను చెప్తున్నాను ఈ 4 టర్మ్ ఇన్సూరెన్స్ని మీకు చెప్పాను. ఇందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఉంటా మరి. బాయ్.